కట్టలు మొదలయ్యాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ పాకిస్తాన్లో ఇక మన దేశంలో మాదిరిగానే విత్తనాలు నాటాల్సిన సమయం వచ్చినప్పటికీ వాళ్ళకు నీళ్ళు అందడం లేదు. వాళ్ళకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎంత కీలకం అనేది ఇప్పుడు ఆ పిచ్చి కుక్కలకు అర్థమైంది. ఇప్పుడు ఆ పాపిస్టి పాకిస్తానీలకు అర్థమైంది. భారతదేశం నీళ్ళు ఇవ్వకపోతే ఏం జరుగుతుందోననే ఒక విషయం వారికి ఇప్పుడు బోధపడినట్టుంది. ఎందుకనంటే పాకిస్తాన్ నీళ్ళు ఇవ్వండి 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 ఏకంగా కశ్మీర్ని సైతం ఆలోచిస్తామని చెప్పి ఆయన విదేశీ పర్యటన ఉండగా పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుకొచ్చాడు అని అంటే అర్థం చేసుకోండి పాకిస్తాన్కి మన నీళ్ళు ఎంత అవసరం అనేది. మనం ఇచ్చేటువంటి ఆ నీళ్లతోనే భిక్షతోనే పాకిస్తాన్ బ్రతుకుతుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం లేదు. అయితే పాకిస్తాన్కి యుద్ధం నేపథ్యంలో మనం భారత ప్రభుత్వం చాలా సంచలన నిర్ణయం తీసుకొని ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ని రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తన మిత్రుడైనటువంటి పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వకుండా పాకిస్తాన్లో కట్టకట్టాలు నీటి కట్టకట్టాలను ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్కి నీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఏం చేయాలో దిక్కుతోచక చైనా తన మిత్రుడి కోసం భారత్ని శత్రువుగా మార్చుకుంటుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో మిసైల్ని సప్లై చేయడం, పాకిస్తాన్కి సహకరించడం, పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోవడం, పాకిస్తాన్తో కలవడం, పాకిస్తాన్ గురించి సపోర్ట్గా మాట్లాడడం, ఇవన్నీ ఏదో ఒక రకంగా భారత్కి యాంటీగానే చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా బహిరంగంగా మరోసారి ఒక యుద్ధానికి తెరలేపే విధంగా, యుద్ధం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఒక బహిరంగ చర్చకి తెరలేపే విధంగా డైరెక్ట్గానే ఇన్ని రోజుల వరకు మొత్తం ఇండైరెక్ట్గా చేసినటువంటి ఈ యాక్టివిటీస్ కాస్త ఇప్పుడు డైరెక్ట్గానే భారత్ పైన కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది చైనా. సో భారత్లోకి బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని అడ్డుకుంటామని చెప్పి సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయిగోవో ప్రకటించారు. అయితే పాక్కు సింధు జలాల నిలిపివేత పట్ల అసంతృప్తిగా ఉండి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో పాకిస్తాన్ను నీరివ్వకుండా భారత్ అడ్డుకుంటే చైనా కూడా భారత్కు నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకోగలదు అని చెప్పి విక్టర్ జికాయ్ గవో చెప్పారు. సో ప్రజెంట్ చూడండి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఆ బాక్స్లో కనిపించేదే బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి నది మ్యాప్ డైరెక్షన్ అది. సో అది చైనాలో స్టార్ట్ అయిపోయి మనకి ఎంట్రీ ఇస్తుంది. అయితే బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో అదంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడికి వస్తుంది, ఈ నదీ ప్రవాహానికి సంబంధించి ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలు కనబడుతున్నాయి కదా. సో ఇదే. సో దీంట్లో మనం చూస్తుంటే చాలా చైనాలో ప్రారంభమైనటువంటి ఆ నది భారత్ వెంట చివరిగా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటుంది. సో ఆ బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని రాకుండా అడ్డుకుంటాం, మీకు నీళ్లు రాకుండా అడ్డుకుంటాం, మీరెందుకు పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వడం లేదు అని కూడా చెప్పారని ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారని చెప్పి కూడా భారతదేశం గమనించాలి, గ్రహించాలి అని చెప్పి హితవు పలికే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి హితబోధలు, నీతి వ్యాఖ్యలు, సూక్తులు అవసరం లేదు. చాలా క్లియర్గా భారత్ పైన పాకిస్తాన్ యుద్ధానికి దిగింది, ఉగ్రవాద చర్యకు పాల్పడింది, మా సామాన్య ప్రజల్ని రక్తాన్ని కళ్ళ చూసింది, రక్తాన్ని నీళ్ళపై చిందించింది, చంపింది, హతమార్చి అనేక రకాలుగా భారతదేశంలో దాడులకు పాల్పడింది. అటువంటి పాపిస్టి పాకిస్తాన్ కుక్కలకి నీళ్ళు ఇవ్వకపోవడానికి చైనా నుంచి వచ్చేటువంటి ఆ బ్రహ్మపుత్ర నదిని భారత్లోకి రాకుండా అడ్డుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే వీళ్ళు కూడా ఉగ్రవాదం వైపే ఉన్నాం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం, మేము ఉగ్రవాదులమైన రకంగా చైనా కూడా చెప్పకనే చెప్తున్నట్టే కనబడుతోంది. భారతదేశ జల భద్రతకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి నియంత్రణ తమ పరిధిలో ఉందని విక్టర్ గుర్తు చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై చేపట్టిన ప్రతీకార చర్యలో భాగంగా సింధు జలాల నీటిని ఒప్పందం రద్దు చేస్తున్న నిర్ణయానికి స్పందిస్తూ విక్టర్ రకంగా మాట్లాడుకొచ్చారు. బ్రహ్మపుత్ర నది యొక్క నీళ్ళని కూడా మేము భారత్లోకి ఎలాగైనా కూడా ఇవ్వకుండా అడ్డుకుంటాం, భారత్ పైకి అస్త్రంగా చైనా వాడుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇతరులకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటే భారత్ పైన కూడా చర్యలు తీసుకోవడానికి మేమున్నామన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతం బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని భారత్లోకి నిలిపివేస్తే ఏం జరుగుతుందని, ప్రభావం ఎలా ఉంటుందనేది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏంటి బ్రహ్మపుత్ర నది నీళ్ళని చైనా కనుక భారత్లోకి రావడం అడ్డుకోగలిగితే ఎటువంటి సినారీ ఉండబోతోంది? చైనా చాలా డెఫినెట్గా మీరు పాకిస్తాన్కి అడ్డుకున్నారు కాబట్టి మేము మీకు అడ్డుకుంటాం, అంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యకు పాల్పడితే మేము ఉగ్రవాదాలకు సహకరిస్తూ భారత్ పైన మరో ఉగ్రవాదాన్ని పాల్పడే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది దీని ప్రభావం? దీని ప్రభావం మరి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాంతో పాటు ఇటు దాదాపుగా కోల్కతా వరకు ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ చైనా మర్చిపోతున్న అంశం ఏంటంటే ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని కనుక ఆపితే అది కేవలం భారత్కు మాత్రం ఇబ్బంది కాదు, తన ప్రాణబంధువు అవుతున్న బంగ్లాదేశ్ కూడా ఇబ్బంది. ఎందుకంటే
అరుణాచల్ ప్రదేశ్ అస్సాం దాటుకొని ఐ థింక్ నాగాలాండ్ త్రూగా నాగాలాండ్ సంబంధం లేదనుకుంటా. అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నుంచి ఇటు బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది మనోజ్. కాబట్టి బంగ్లాదేశ్ కూడా ఇబ్బంది. అండ్ అనదర్ థింగ్, ఇదే క్వశ్చన్ ని హిమాంత బిశ్వ శర్మ కూడా రియాక్ట్ అయ్యారు ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ఒక కమెంట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన మాటలను కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్రహ్మపుత్ర ఏమి ఇండస్ వాటర్ లా కాదు. అఫ్ కోర్స్ ఇండస్ వాటర్ కూడా హిమాలయ నుంచి పుట్టిన తర్వాత అక్కడి నుంచి ఇటు భారత్ గుండా తర్వాత పాకిస్తాన్ కి మనం విడిచిపెట్టిన నీళ్ళు, అంటే అఫ్ కోర్స్ ఆ రూట్ అలా ఉంది కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ 35% మాత్రమే ఇటు చైనా నుంచి వాళ్ళు చెప్పుకునే సో కాల్డ్ ఆ నది పేరు గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడి నుంచి వస్తుంది. బట్ రిమైనింగ్ అంతా మన దగ్గర టొరెన్షియల్ రైన్స్ అంటూ ఉంటారు, అంటే మన దగ్గర పడే వర్షపాతంతో ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గర కూడా దానికి సంబంధించి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఆ ట్రిబ్యూటరీస్ ద్వారా అది దాదాపుగా 65 to 70% ఇండియాలోని అది ప్రవహిస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ ఇక్కడ ఉన్న ట్రిబ్యూటరీస్ అంటే నదులు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, వీటి నుంచి వచ్చే వాటర్తో బ్రహ్మపుత్ర నది నిండుతూ ఉంటుంది. మేజర్ ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీనికి సుబన్సిరి, లోహిత్, కమెంగ్, మానస్, ధన్సిరి, జియాభరాలి, కొపిలి ఇలా ఉన్నాయి. అలాగే అడిషనల్ గా చూసుకున్న సందర్భంలో ఖాసీ గారు, జైంటియా హిల్స్, మరి ముఖ్యంగా దీంతో పాటు కృష్ణాయ్, డిగారు, కుల్సి ఈ మేజర్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అంటే బ్రహ్మపుత్ర నీటికి సంబంధించి ఒకవేళ వాళ్ళు ట్యాప్ కట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. అఫ్ కోర్స్ 30 to 35% వాటర్ ఫ్లో ఉన్న సందర్భంలో అది కూడా ఎలా ఉంటుందంటే అక్కడ హిమాలయ నదాలు ఉంటాయి కదా, అంటే హిమాలయాలు కడుగుతున్న సందర్భంలో ఆ నీటితో అది ఉన్న సందర్భం. సో దాన్ని కట్టేదాని ప్రయత్నం చేసుకుంటే కనుక అఫ్కోర్స్ ఇండియాకి కాస్త ఇబ్బంది ఉంటుంది. బట్ మేజర్ గా ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది ఇటు అస్సాం ముఖ్యమంత్రి చెబుతున్న మాట. అయితే బ్రహ్మపుత్ర నది అనేది కేవలం అప్ స్ట్రీమ్ తో మాత్రమే బేస్ అవుతున్న నది కాదు, ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత అది బలం పుంజుకుంటుందనేది ఇక్కడ ఆయన చెప్తున్న మాట. దాంతో పాటు ఒకవేళ చైనా కనుక వాటర్ ఫ్లోని రెడ్యూస్ చేయాలి అనుకుంటే అది అస్సాంకి సంబంధించి వచ్చే వరదల్ని అది అడ్డుకట్ట వేసే హెల్ప్ అవుతుంది తప్ప ఇంకా వేరే కోణం కాదు అనేది. అఫ్ కోర్స్ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి అక్కడ పెద్ద ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తోంది, పూర్తిగా నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. భారత్ కూడా దీనికి తగినట్టుగా గతంలో మనం మాట్లాడుకున్నాం. చైనా కనుక బ్రహ్మపుత్ర నది మీద డ్యామ్ కట్టి ఆ డ్యామ్ ని ఒక్కసారి వదిలే ప్రయత్నం చేస్తే కనుక ఇటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు ఒకవేళ మనం కూడా అదే ఫ్లోని రిలీజ్ చేసేస్తే బంగ్లాదేశ్ కూడా మునిగిపోతుంది ఒకవేళ అదే కంటిన్యూ చేస్తే కనుక. సో ఇక్కడ వాళ్ళు బెదిరింపులు దిగుతోంది, నేరుగా అక్కడ బెదిరింపులు దిగుతోంది. ఆ దేశానికి సంబంధించి అఫీషియల్ గా అక్కడ బెదిరింపులకి దిగలేదు, బట్ ఇక్కడ వాళ్ళు బెదిరింపులు దిగుతోంది. ఆ దేశానికి సంబంధించి సో కాల్డ్ రిఫరెన్స్ గా చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఈ బెదిరింపులు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. విక్టర్ జికాయ్ గావ్ ఈయన ఎవరంటే వైస్